హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న కొత్త పదం రెసిలియంట్. రెసిలియంట్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి కానీ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి కానీ క్విక్గా రికవర్ అవ్వటం అని, అంటే క్విక్గా రికవర్ అయ్యేటటువంటి సామర్థ్యం అని అర్థం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిస్పైట్ ద ఫెయిల్యూర్ he worked harder and got the job. తను ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా చాలా కష్టపడ్డాడు, ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ మీరు డిస్పైట్ అనే దాన్ని చూస్తున్నారు. డిస్పైట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. దీని తర్వాత ఎప్పుడు కూడా నౌన్ ఫామ్ వస్తుంది. అంటే డిస్పైట్ ద ఫెయిల్యూర్ అనైనా అనొచ్చు, లేక జరండ్ డిస్పైట్ ఫెయిలింగ్ అనైనా అవ్వచ్చు. ఇదే అర్థం దోకి కూడా వాడతాం. వాటి మధ్య డిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ క్లిప్లో చూద్దాం.